తెలంగాణ అంటేనే కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు కండల్లో కక్ష నింపుకున్నట్టు వ్యవహరించే మోదీ బాబు ద్వయం రాష్ట్రానికి కొత్తవి ఇవ్వకపోగా ఉన్న వాటిని ఎట్లా ఎగరేసుకుపోదామా అని చూస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి సెమీకండక్టర్ పరిశ్రమలేవి ఇవ్వకపోగా రావాల్సిన అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ పరిశ్రమను ఎగ్గొట్టారు. ఏపీకి ఎత్తుకుపోయారు. ఇది ప్రస్తుతం తెలంగాణ దురవస్థ. కొత్తవి రాకపోగా ఉన్న వాటిని కాపాడుకోలేనిది దౌర్భాగ్యం. ఇది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పారిశ్రామిక వైభవం ఏమిటి, పెట్టుబడుల వైభోగం ఏమిటి? అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయి చూస్తుంటే తెలంగాణను పరిశ్రమల డెస్టినేషన్గా మార్చిన కేటీఆర్ కృషి ఏమిటి? పెట్టుబడుల ముచ్చట వినని రోజేదైనా ఉండేనా? ఇవాళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటుతుంటే చేతులు ముడుచుకున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిన బీజేపీ ఎంపీలు చూసుడే తప్ప చేస్తున్నదేమిటి? ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకోసిస్టమ్ కాదు. తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా. ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలో గాని అసోంలో గాని ఎటువంటి ఎకోసిస్టమ్ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి అంటారా? తాజాగా కేంద్రం ఆ రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమనైతే కేటాయించింది. కానీ అక్కడ అది ఏర్పాటు చేస్తారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమను ఎంతో నిర్ణయించుకోలేదు. దాని స్థలాన్ని కేటాయించలేదని ఆ రాష్ట్ర అధికార వర్గాలే చెప్తున్నాయి. మరి పాలసీయే లేకున్నా, స్థల నిర్ణయమే కూడా జరగకున్నా ఏపీకి మోదీ సర్కార్ సెమీ కండక్టర్ యూనిట్ ను ఎందుకు కేటాయించింది? అసలు కథ అంతా ఇక్కడే ఉంది. తెలంగాణపై పగబట్టిన మోదీ ప్రభుత్వం, మోదీ సర్కార్ మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కలిసి తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి ఎత్తుకుపోయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం అడ్వాన్స్డ్ సిస్టమ్ జన్ ప్యాకేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హైదరాబాద్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా దాదాపు 500 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయాలని అనుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు ప్రారంభించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు మహేశ్వరంలో 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్రం తరపున ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను కేటాయించామని కూడా పరిశ్రమల శాఖ భావించింది. ఈ విషయం తెలియగానే కుట్రల పర్వం మొదలైంది. ఈ పరిశ్రమను ఎలాగైనా ఏపీకి తరలించుకుపోవాలనే పన్నాగాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఏపీ పాలక పార్టీ పెద్దల నుంచి కేంద్రంపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. అసలే తెలంగాణపై కక్షతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇదే అదునుగా రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి సదరు కంపెనీ ప్రతినిధులతో మాటామంతి ప్రారంభించారు. తెలంగాణపై చంద్రబాబు పగ ఏ స్థాయిలో ఉందో, కేంద్రం ఎంత దగా చేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ అనుమతులు, రాయితీలు, భూమి, అన్ని వస్తువులు కల్పించిన సంస్థను అన్నీ వదిలేసుకుని పక్క రాష్ట్రానికి తరలిపోయేలా చేయగలిగిందంటే కేంద్రం ఏ స్థాయిలో తన వ్యవస్థలను ఉపయోగించి బెదిరించిందో అర్థమవుతుంది. కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే అందులో 250 కోట్లు కేంద్రం నుంచి, మరో 125 కోట్లు రాష్ట్రం నుంచి అందే అవకాశం ఉంది. యాజమాన్యం 25% భరిస్తే సరిపోతుందన్నమాట. కేంద్రం ఈ యూనిట్ ను ఏపీలో పెట్టమంటుందని, ఏం చెయ్యాలని ఏఐసీపీ యాజమాన్యం ప్రతినిధులు రాష్ట్ర అధికారులను ఆరా తీశారు. కేంద్రం అనుమతి లేకుండా పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే 50% ఫిజికల్ సపోర్టు కంపెనీ వదులుకోవాలి, లేదా ఆ మేరకు రాష్ట్రం నుంచి మద్దతు తీసుకోవాలి. కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర అధికారులను దీని గురించే ఆరా తీశారు. అక్కడ ఆ కంపెనీకి ఇంతవరకు ఇంచు భూమి కూడా కేటాయించకపోయినా కేంద్రం ఆ పరిశ్రమను ఏపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు తానిచ్చే సబ్సిడీతో కంపెనీని బ్లాక్మెయిల్ చేసింది. ప్రపంచంలోని ప్రధాన ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంతేకాదు దేశంలోని మరే ఇతర రాష్ట్రానికి లేనంత సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ మన రాష్ట్రంలో ఉందనడంలో సందేహం లేదు. అమెరికాకు చెందిన ఇంటెల్, క్వాల్కామ్ కంపెనీలు ప్రాసెసర్లను అభివృద్ధి చేస్తుండగా మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్ సంస్థ మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లను ఉపయోగించి విస్తృత శ్రేణి ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్స్ ను అందిస్తోంది. అలాగే జర్మనీకి చెందిన
ఇన్ఫినియస్ టెక్నాలజీ సంస్థ సెమీకండక్టర్ మరియు హార్డ్వేర్ డిజైన్లను రూపొందిస్తుండగా టెస్ఫోల్ కంపెనీ సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రీ మరియు పోస్ట్ సిలికాన్ సేవలను అందిస్తోంది. మైక్రాస్ టెక్నాలజీ సంస్థ కంప్యూటర్ మెమరీ మరియు డాటా నిల్వ పరిష్కారాలను అందిస్తోంది. చెరో 8 ఎంపీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలను వంచడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ కు చెరో 8 మంది ఎంపీలున్నారు. 2 కేంద్ర మంత్రులైనా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కొత్త ప్రాజెక్టులు రప్పించలేరు. వచ్చేవి పోతుంటే ఆపలేదు. సొంత ప్రాంతానికి తమ పార్టీయే అన్యాయం చేస్తుంటే నోరు మెదపలేని దురావస్థ వారిది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి మాటలకు తలాడిస్తున్న కేంద్రం సొంత ఎంపీలను, వారిని గెలిపించిన తెలంగాణ ప్రజలను మాత్రం లెక్క చేయడం లేదు. బనకచర్ల మొదలుకొని సెమీకండక్టర్ల దాకా తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా బాబు అడ్డుపడుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం మాటైనా మాట్లాడకపోవడం దారుణమని సీనియర్ బీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 2 ఏళ్లుగా తెలంగాణలో పెట్టుబడులు జోరు తగ్గింది. కొత్త సంస్థలు రావడం లేదు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేయకుండా కనీసం జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎందుకు ప్రశ్నించడం లేదని సీనియర్ పాత్రికేయుడొకరు ప్రశ్నించారు.